1955 జూన్ సంచిక నుండి చందమామ కథ అదృష్ట జాతకం. అదృష్టం ఉంటే కలిసొచ్చే టైం వస్తే అన్నీ వాటంతట అవే వస్తాయి అంటారు. కొన్ని ప్రయత్నాల వల్ల కూడా అవి తెలివైన పనా కాదా అని ఉండదు. రాసిపెట్టి ఉండటం, ఎప్పుడో చేసుకున్న పుణ్యం, అనుభవించే యోగం, మంచి కోసం ప్రయత్నం చేయటం, కలిసి రావటం, నుదుటి రాత, చేతిలో గీత మొదలైనవన్నీ కలిపి అదృష్టవంతుడి దగ్గరికి వస్తాయి. హరిశర్మ కథ వింటే అదృష్ట జాతకం అంటే ఏమిటో తెలుస్తుంది. కథలోకి వెళ్దాం. పూర్వం ఒక పండితుడికి లేక ఒక మగపిల్లవాడు కలిగాడు. వాడికి ఆయన హరిశర్మ అని గొప్పగా పేరు పెట్టుకున్నాడు. కానీ హరిశర్మకు విద్యాబుద్ధులు ఏమాత్రమూ అంటలేదు. హరి అనే మాటకు విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, కోతి, పాము, గాలి, కిరణం, చిలుక, కప్ప మొదలైన అర్థాలున్నాయి. తన కొడుకు పేరు కప్ప అనే అర్థంలోనే సార్థకమైందని నమ్మి తండ్రి హరిశర్మను ఒరే కప్పాయ్ అని పిలుస్తుండేవాడు. హరిశర్మ పెరిగి పెద్దవాడైనాడు. పెళ్లి చేసుకున్నాడు. గంపెడు పిల్లల్ని కన్నాడు. వీరందరినీ పోషించలేక సకుటుంబంగా ఒక పెద్ద నగరం చేరాడు. స్థూలదత్తుడనే ఐశ్వర్యవంతుడి ఇంట సేవకుడుగా చేరినాడు. హరిశర్మ భార్య ఇంటి పనులు చేసేది. పిల్లలు స్థూలదత్తుడి పశువులను కాస్తుండేవాళ్ళు. కొన్నాళ్ళు జరిగాక స్థూలదత్తుడి కుమార్తె వివాహం వచ్చింది. పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేశారు. వేల సంఖ్యలో పెళ్లికి బంధుజనం వచ్చారు. హరిశర్మ సుఖమైన భోజనం చేసి చాలా కాలమైంది. ఈ పెళ్ళి పూర్తయ్యే లోపల తన జిహ్వచాపల్యం ఎంతైనా తీర్చుకోవచ్చునని హరిశర్మ ఆశపడ్డాడు. కానీ తీరా పెళ్ళినాడు అతన్ని పెళ్ళికి ఆహ్వానించిన వారు కూడా లేరు. హరిశర్మకు తల తీసేసినట్టయింది. నా దగ్గర డబ్బు కానీ ప్రజ్ఞ కానీ లేకపోవడం చేత కదా నన్ను కోటీశ్వరుడు ఇంత మర్యాద చేశాడు. ప్రజ్ఞ లేని వాళ్ళు ఎందరో ఉన్నట్టు నటిస్తున్నారు. నేను ఆ పనే చేసి గౌరవం సంపాదిస్తాను అనుకుని హరిశర్మ ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పెళ్ళికొడుకు ఊరేగడానికి ఉంచిన పంచకళ్యాణి గుర్రాన్ని తీసుకుపోయి ఊరి దక్షిణపు పొలిమేర వద్ద ఒక చెట్టు కట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. మర్నాడు తెల్లవారుతూనే పెళ్లివారు పెళ్ళికొడుకు గుర్రం కనిపించగా తలడిల్లసాగారు. భర్త పంపించగా హరిశర్మ భార్య స్థూలదత్తుడి దగ్గరికి వెళ్ళి, బాబు, అల్లుడు గారి గుర్రం కనిపించటలేదని విన్నాను. మా ఆయన్ని పిలిచి ప్రశ్న అడగండి, ఆయనకు ఆ విద్య బాగా తెలుసు అన్నది. వెంటనే స్థూలదత్తుడు హరిశర్మను పిలిపించి గుర్రం ఎవరెత్తుకుపోయినది తెలిస్తే చెప్పమని వేడుకున్నాడు. హరిశర్మ నేల మీద పొల్లతో ఏవో గీతలు గీసి వేళ్ళు లెక్కపెట్టి అల్లుడు గారి గుర్రాన్ని రాత్రి దొంగలెత్తుకుపోయారు. అది ఈ క్షణంలో ఈ ఊరి దక్షిణపు పొలిమేర మీద ఒక చెట్టుకు కట్టబడి ఉన్నది. వెంటనే మనుషులు వెళ్తే దొరకవచ్చు అన్నాడు. పెళ్ళికొడుకు గుర్రం హరిశర్మ చెప్పినట్టే దొరికింది. దానితో పాటు హరిశర్మకు కీర్తి కూడా కలిగింది. స్థూలదత్తుడు ఆయనకు పెళ్లిలో ఘనంగా మర్యాదలు చేయడమే కాక తరువాత పెద్ద జీతం ఇచ్చి ఇంట సలహాకు ఉంచుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలానికి రాజుగారింట రత్నాభరణాలు ఎవరో దొంగిలించారు. రాజు హరిశర్మను పిలిపించాడు. ఒకరోజు గడివిస్తే చెబుతానన్నాడు హరిశర్మ. కోటలోనే ఆయనకు ఒక గది ఇచ్చి దొంగతనం పట్టుకునేదాకా అందులోనే ఉండమన్నారు. హరిశర్మను అతను ఒప్పుకున్నాడు. నిజంగా ఈ దొంగతనం చేసిన వాళ్ళు
జిహ్వా అనే దాసీది. దాని అన్న దొంగలను పట్టడానికి గట్టివాణ్ణి పిలిపించారని తెలిసి జిహ్వాకు గుండె దడగానే ఉంది. ఆ రాత్రి అంతా నిద్రపోయే వేళ అది హరిశర్మ ఉండే గదికి వెళ్ళి తలుపు దగ్గర చెవి పెట్టి విన్నది. హరిశర్మ గది లోపల కూర్చుని తనను తాను నిందించుకుంటున్నాడు. పెళ్లిలో పంచభక్ష పరమాన్నాలు దొరకలేదనే కదా తాను ప్రశ్నలు చెప్పగలవాడల్లే నటన ఆరంభించింది. జిహ్వచాపల్యం ఇప్పుడు తనకు ప్రాణాల మీదకు తెచ్చింది. ఓసి పాపిష్టి జిహ్వ, ఎంత పని చేశావే, ఇప్పుడు అనుభవిస్తావులే. దొంగతనం బయట పెట్టకపోయావో రాజుగారు నిన్ను నిలువునా చీల్చేస్తారు అంటున్నాడు హరిశర్మ. ఈ మాటలు వినగానే జిహ్వకు ముచ్చెమటలు పోశాయి. అది తలుపు తోసుకుని వచ్చి హరిశర్మ కాళ్ళ మీద పడి, బాబో, నా ప్రాణం కాపాడండి, బుద్ధి నేరక దొంగతనం చేశాను, ఈ తప్పు కాయండి అంటూ భోరున ఏడవసాగింది. హరిశర్మ తన అదృష్టం పండిందని తెలుసుకున్నాడు. ఓసి, నిన్ను రాజుగారు దండిస్తే నాకేం వస్తుంది? సొమ్ము ఎక్కడ దాచావో చెప్పు, నిన్ను కాపాడుతాను అన్నాడాయన జాలి పడుతున్నట్లు. బాబు, బతికిన నాళ్ళు మీకు రుణపడి ఉంటాను. వాటిని తోటలో దానిమ్మ చెట్టు కుదుట్లో దాచాను అన్నది జిహ్వ. హరిశర్మ దాసీదాన్ని పంపేసి తెల్లవారగానే నేరుగా మంత్రి దగ్గరికి వెళ్ళి పోయిన సొత్తు పట్టిస్తాను రండి అన్నాడు. దానిమ్మ చెట్టు కుదురు తవ్వగా పోయిన రత్నాభరణాలన్నీ దొరికాయి. రాజుగారి ఆనందాచార్యులకు మేరలేదు. ఆయన హరిశర్మకు గొప్ప బహుమానమిచ్చి కొలువులో ఉంచుకోవాలనుకున్నాడు. కానీ మంత్రికి హరిశర్మలో గురి కుదరలేదు. ఈ హరిశర్మకు విద్యా సంస్కారాలు ఏమీ ఉన్నట్టు లేదు. ఇటువంటి వాడి దగ్గర దివ్య దృష్టి కానీ ప్రతిభ కానీ ఉంటుందని మంత్రికి తోచలేదు. అందుకని మంత్రి ఒక చిన్న కప్పను పట్టి దాన్ని ఒక కుండలో పెట్టి కుండకు వాసన కట్టి హరిశర్మ దగ్గరికి తెచ్చి రాజు వింటూ ఉండంగా, స్వామి, తమరు తెలుసుకోలేనిదంటూ ఏమీ లేదు, ఈ కుండలో ఏమున్నదో చెప్పగలరా అని అడిగాడు. ఈ దెబ్బతో తన రహస్యం బయటపడింది అనుకున్నాడు హరిశర్మ. తన చదువును తండ్రి చిన్నతనంలో పరీక్షించినప్పుడు హరిశర్మకు ఇటువంటి మనస్థితే కలిగేది. చిక్కావుట్రా కప్పాయ్ అన్నాడు హరిశర్మ అప్రయత్నంగా తన తండ్రి మాటలు స్మరించుకుంటూ. మంత్రి కాసేపు నివ్వరపోయి హరిశర్మ కాళ్ళు పట్టుకుంటూ, స్వామి, తమ శక్తిని శంకించిన పాపాత్ముణ్ణి క్షమించాలి అన్నాడు. దానితో రాజుగారికి హరిశర్మ శక్తి సామర్థ్యాల మీద ఉన్న నమ్మకం ఇనుమడించింది. అతడిని అందరూ గౌరవించసాగారు. హరిశర్మకు చదువు సంధ్యలు లేకపోయినా అదృష్టం కలిసి వచ్చింది. ఆయన ఆ రాజుగారి కొలువులోనే చాలా కాలం ఉండి భార్యాబిడ్డలతో సహా సకల సౌభాగ్యాలు అనుభవించాడు. కథ కంచికి మనం ఇంటికి. థ్యాంక్ యూ.